కానీ 2500 సంవత్సరాల క్రితం ఇదే దేవాలయంలో అమ్మ దర్శనానికి యోగ్యంగా ఉండేది కాదట. అది ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం. కానీ ఈ కలియుగం మొదలై ఇప్పటికీ 5000 సంవత్సరాలు అవుతోంది. ఈ 5000 సంవత్సరాల్లో 3000 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ధర్మం చాలా లుప్తమైపోయింది. ఎలాగయ్యా అంటే, నా మదిలో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన 10 మందికి చెప్పాను. అంటే ఉదాహరణకి శంకరాచార్యుల వారు ఆవిర్భవించే సమయానికి బాగా బలంగా ఉన్నటువంటి మతాలు 72 మతాలు ఉన్నాయంట. అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి లెక్కలోకి తీసుకోవాలా. బాగా పట్టుగా ఉన్నటువంటి మతాల గురించి మాత్రమే చెప్పారు. ఇందాకే చెప్పుకున్నాం, మతము అని అంటే మతిలో నుంచి పుట్టినటువంటిది మతం. ప్రకృతి నుంచి మనకి ఇవ్వబడింది ధర్మం. ధర్మానికి మతానికి చాలా తేడా ఉంటుంది. ఆ 72 మతాలు ఆవిర్భవించి ప్రకృతి సహసిద్ధంగా ఉద్భవించినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని లుప్తం చేయడం జరిగింది. ఎందుకంటే అంటే వేదం చెప్పింది సత్యం వధ ధర్మం చర అని శాసనం చేసింది వేదం. అంటే సత్యాన్నే పలుకు, ధర్మాన్నే ఆచరించు. ఇది రాజశాసనం. రాజు మీరు అలా చేయండి ఎలా చేయండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడు. ఒక్కటే ఒక్క మాట, మీరందరూ ధర్మాన్ని ఆచరించండి అంటాడు. అంతే. రాజు రాజసింహాసనంలో కూర్చుని మిగతా పరివారం ఎవరైతే ఉంటారో సేనాధిపతి మంత్రులు వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఆ ధర్మ పరిరక్షణ కోసం తీసుకువెళ్తారు. అంతేగాని రాజు నడుము కట్టేసుకుని ప్రతి గుమ్మం దగ్గర వెళ్ళి ప్రతి మనిషి దగ్గర చేపట్టుకుని ధర్మాచరణ చేయించడు. రాజు ఒకటే మాట, వేదం కూడా ఒక్కటే మాట, సత్యం వధ ధర్మం చరా. దాన్ని కలియుగంలో అందిపుచ్చుకోలేరన్నటువంటి ఉద్దేశంతో అనంతరం శ్రీకృష్ణ నిర్యాణం జరిగేటువంటి సమయానికి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైనటువంటి వేదవ్యాసుల వారు వేదంలో అనంతమైనటువంటి వేదరాశిని కలియుగంలో యజ్ఞోపేత ధారణ చేసినటువంటి వారు కూడా అందిపుచ్చుకోలేరని చెప్పి ఒక 4 విభాగాలు కొంత భాగాన్ని అందించారు. దానికన్నా కూడా ఇంకా ఎంతో వేదం ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని 4 వేదాలను అందించారు. అది కూడా అందిపుచ్చుకోలేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అందరూ మోక్షాన్ని పొందాలి అనేటువంటి సదుద్దేశంతో వేదవ్యాసుల వారు వ్యాసో నారాయణ స్వయం అని చెప్పి ఊరికే చెప్పలేదు. వారు దయామయులై కరుణామయులయ్యి మనకి ధర్మాన్ని ఎంత కింద స్థాయిలో ఉన్నవాడికి కూడా అందాలి అన్న ఉద్దేశంతో వేదంలో ఉన్నటువంటి ధర్మ జ్ఞానాన్ని మొత్తం పురాణాల్లోకి అందించారు. 4 వేదాల్లో ఉన్నటువంటి దాన్ని అష్టాదశ పురాణాల్లోకి అందించారు. మద్వయం బద్వయం చైవ